వెల్కమ్ టు శివాయ నమః ఓం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. విజయానికి దగ్గర దారి ఒక్కటే, కష్టపడి పని చేయడం. మోటివేషనల్ స్టోరీ. ఒక మారుమూల గ్రామంలో ఒక రైతు నివసించేవాడు. అతనికి బంగారం పండే చక్కటి పొలాలు ఉన్నాయి. ఆయన కష్టపడి పనిచేసి చాలా సంపాదించాడు. అతనికి 3 కొడుకులు ఉన్నారు. శక్తివంతులై ఉండి కూడా వారు ఏ పని చేసేవారు కాదు. రైతుకు వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది. వారు పని చేయడానికి ఇష్టపడకపోవడం వల్ల వారి భవిష్యత్తుపై ఏమైపోతుందోనని చాలా ఆందోళన చెందాడు. వయసు మీద పడటంతో ఒకరోజు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మరణం సమీపిస్తుందని ఆయనకు అర్థమయ్యింది. వెంటనే తన 3 కొడుకుల్ని పిలిచాడు. నాకు మరణము సమీపిస్తున్నట్టు అర్థమవుతోంది. అందుకే మీతో ఒక రహస్యాన్ని చెప్పాలని పిలిచాను. మన పొలాల క్రింద ఎక్కడా ఒక మూల నిధి దాచిపెట్టాను. ఎక్కడ దాచిపెట్టానో మర్చిపోయాను. మీరు ఆ పొలం మొత్తం తవ్వి వెతుక్కోండి. మీకు ఆ నిధి దొరికితే అదృష్టవంతులే అని చెప్పాడు. అంతవరకు పొలం జోలికి వెళ్ళని కొడుకులు పొలాన్ని త్రవ్వడం ప్రారంభించారు. 10 ఎకరాల పొలాన్ని త్రవ్వారు. కానీ వారికి నిధి దొరకలేదు. నాన్న అబద్ధం చెప్పారంటూ తిట్టుకున్నారు. ఎలాగూ తవ్వారు కాబట్టి కొన్ని విత్తనాలు జల్లితే మంచిదని చెప్పింది వారి తల్లి. దాంతో వారు తవ్విన పొలంలోనే విత్తనాలను చల్లారు. కొన్ని రోజులకే వర్షాలు పడి ఆ విత్తనాలు మొలకెత్తి పంట విరగ కాసింది. దాన్ని అమ్మితే లక్షల కొద్దీ డబ్బు వచ్చింది. కొడుకులు చాలా సంతోషించారు. వారి తల్లి ఆ 3 పిలిచి, మీ నాన్న చెప్పిన నిధి మీకిప్పుడు దొరికింది అని చెప్పింది. కొడుకులు తండ్రి మాటల వెనుక ఉన్న భావాన్ని అప్పుడు అర్థం చేసుకున్నారు. ఏదైనా సరే కష్టపడితేనే దక్కుతుందని వారికి అర్థమయ్యింది. ఈ కథలో నీతి ఒక్కటే, కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. శ్రమ వల్ల దక్కిన ఫలితం ఎప్పుడూ తీపిగానే ఉంటుంది. విజయం దక్కాలంటే కష్టపడి పని చేయాలి. కష్టపడకుండా విజయం కావాలంటే దొరకదు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.